హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్తున్నాను. బావి దగ్గర ఏమేమి చెట్లు వేసామనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళి చూపిస్తాను. మీరు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఉల్లి నారు. ఈ నారు వేసి ఒక 5 రోజులు అవుతుంది. ఇది అలాగనే వేసారు. ఇది చూడండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, రెండో పీక ఉల్లినారు. ఇది మిరప చెట్లు, గోంగూర రెండు అయితే వేసారు. మిరపనారు చూడండి. పత్తి చేను వీకేసినాక మిరపనారు, గోంగూర. ఈ టమాటా చెట్లు, ఇవి నర్సరీలో తెచ్చిన. వారం రోజులు అవుతుంది ఇది పెట్టేసి. ఈ పీక ఎంత పెద్ద పొడుగు ఉందో చూపిస్తాను చూడండి. ఇది టమాటా. ఈ పీకలు వచ్చేసి టమాటా, బెండకాయ, దోస గింజలు, బీరకాయలు, ఈ బొబ్బరి చీలు. ఇలానే ఆడొకటి చాలు కొబ్బరి పెట్టిరు. ఇది తెల్ల గోంగూర. ఇది మా పల్లెటూరు స్టైల్ అండి. ఒకవేళ మా వీడియో నచ్చినట్టుంటే మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ధనలక్ష్మి అగ్రికల్చర్ ఛానల్స్. మీ రైతు బిడ్డ. అక్కడ ఉంది నిమ్మ తోట, గుట్ట. ఇక్కడ మా దగ్గర లొకేషన్ బాగుంటుందండి. ఇంకోటి నిమ్మ తోట. పైప్తోనైతే నీళ్ళు కట్టాం. ఇది నిమ్మ తోట. నీళ్ళు కూడా వస్తాయి. ఇప్పటికి వచ్చే నిమ్మకాయకు రేట్ అయితే మంచిగా ఉంటుందండి. నిన్న అయితే నిమ్మకాయకు రేట్ లేదు కదా, ఆ రేట్ అయితే బాగుంటుంది. పూత చూడండి ఎలా ఉంది. మీరైతే బిడ్డ ధనలక్ష్మి అగ్రికల్చర్ అంతా కలిసే ఉంటుంది. చూడండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.